మొదటి వచనంలో నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టితిని, ఆయన నాకు ఆన్సరిచ్చాడు, ఆయన నాకు జవాబిచ్చాడు, ఆయన నాకు సమాధానం ఇచ్చాడు. శ్రమల్లో నేను ప్రభువుకి అడగగానే నాకు ఆయన ఆన్సర్ ఇచ్చాడు. ఎవరు చెప్పుకుంటారు? పొందిన వారే చెప్పుకుంటారు కదా. మొదటి శ్రమలు పొందాలి, రెండు జవాబు కూడా పొందాలి. నా బిడ్డల విషయం, నా కుటుంబం విషయం, నా పరిచర్య విషయం, నా ఉద్యోగం విషయం, నా వ్యాపార విషయం, నా బిడ్డల వివాహాల విషయం, వ్యవసాయ విషయం, అదేదైనా, లేకపోతే ఎన్నో రకాల ఆటంకాలు, కుటుంబంలో సమాధానం లేకుండా ఈ దినాలలో ఎప్పుడైతే ఆన్సర్ పొందామో అశోక్కి దేవుడి బిడ్డలు ఇచ్చాడు. నేను వచ్చిన కోసం బిడ్డల కోసం ప్రతిరోజు రావటం, గర్భాల కోసం ప్రార్థన, గర్భాల ప్రార్థన అంటాడు. నేనే తిరుగుతున్నాడు, పెళ్ళి 10 ఏళ్ళు అవుతుందా? లేదు సార్, సంవత్సరం 2 సంవత్సరాల గర్భాల కోసం ప్రభుత్విస్తారు కదా. అవునా? భయపడక్కర్లేదు. మా అమ్మగారు నేను 3 సంవత్సరాలు పుట్టా, మనం అడిగారు గర్భాలు అడిగారా? అంతేనండి. ఓకే, ఈ దినాల్లో మనం అడుగుతున్న కారణం ఏంటంటే సంవత్సరం తర్వాత కనుక ఏదైనా జరిగితే రాదేమో భయం. ప్రియమైన వాళ్ళారా, నా శ్రమలు మహోన్నతుడా నీ కృపలో నేను నివసించు. అందుపాడు నా జీవిత ధన్యతయున్నది మహోన్నతుడా నీ కృపలో నీ అందపడుచుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. పొరుదారిన జీవితాలను చిగురింపజే దేవుని కృప అనే నీడలో 91వ కీర్తన అదే కదా అమ్మగారు నేర్పారు. మహోన్నతుని చాటున, మహా ఉన్నతమైన దేవుని చాటున నివసించేవాడే అసలు ఆ నీడలో బ్రతితే, ఆయన నీడలో బ్రతితే సర్వశక్తి నీడలో విశ్రమించాడు. 3 వారం జీవితం అంటే చెట్టు నరికేసారు, నరికిన తర్వాత ఏముండదు, ఎండిపోయింది జీవితం. 3 అంటే ఎండిపోవడం కదా. మార అంటే చేదు జీవితం అయిపోయింది కదా. నయోమి బిడ్డలు తీసుకొని 2 కొడుకులు తీసుకొని పొరుగురు వెళ్తే తిరిగి వచ్చినప్పుడు నయోమి చరిత్ర అయిపోయింది కదా అనుకున్నచ్చు. అప్పుడు దేవుని మహాకృప, కుమార్తెలైన కుటుంబానికి 2 కొడుకులు అయితే చూస్తారో చూడరు, కానీ ఈరోజు బైబిల్ చరిత్ర ఎక్కడానికి గల కారణం చేదు జీవితము, చేదు అనుభవం. నయోమి అంటే చేదే కదండి. ఆ జీవితం, ఆ మాల మధురంగా మార్చబడిందా లేదా? రూతు ద్వారా యేసు ప్రభువు దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నయోమి కోడలుగా వచ్చిన కూతురైంది. ఆ రూతు సంతానం ద్వారా యేసు ప్రభు సంతానం వచ్చింది. 1వ అధ్యాయం మత్తయి సువార్త చదవండి. కృప ఎలా ఉంటుందో చెప్తున్నాను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెడితిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చినంటే దేవుని మహాకృప ఎక్కడైతే చేదు అనుభవంలో, ఎక్కడైతే కష్టం ఉందో, ఎక్కడైతే శ్రమ ఉందో, ఎక్కడైతే నా పని అయిపోయింది అనుకుంటామో అక్కడ ప్రారంభమైంది. అర్థమైందమ్మా? ఆయన కృప ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద ట్రిబులేషన్, ఫ్రమ్ ద బిటర్నెస్, శ్రమలు,
చేదు జీవితం ఇక అయిపోయింది అనుకున్నప్పుడు ఆయన కృప ప్రారంభమైంది. చదువుతానని అక్కడి నుంచి కాబట్టి రూతు కనపడి, రూతు బోయజు నందు నయస్సును చదవండి అనుకున్నారు. 5వ వచనం, నయస్సును సల్మాను, సల్మాన్ రాహులను బోయజు కన్ను, బోయజు రూతు నందు ఓబెదు కన్ను, ఓబెది యెషై కన్ను, దావీదు తనని పాడతాం కదండి. ఈ దావీదు ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ దావీదు ఏ కృప పొందాడు? ఈ దావీదు ఎక్కడి నుంచి వచ్చాడంటే చేదు జీవితమైనటువంటి నయోమి లైఫ్ అయిపోయింది అనుకున్నప్పుడు దేవుడు తన మహాకృపను రూతును ఆమెతో పంపించి, నీ దేవుడే నా దేవుడు, నీ జనాంగం నా జనాంగం, నువ్వెక్కడుంటే నేను అక్కడ ఉన్నది. చప్పట్లు కొడుకు దేవుడు. అది కృప, ఊహించనిది కృప, ఉచితముగా ఇచ్చేది కృప. ఆయన కృపలో నేనున్నాను అనుకున్న విశ్వాసి 4 జీవితాలకు జ్ఞాపకం చేస్తాను. మొదటిగా పాపం చేసిన పాపాత్మ స్త్రీ అని వాళ్ళు రాశారు. కానీ పాపాత్మ స్త్రీ అనే మాట లేకంటే పొరపాటు చేసిన స్త్రీ అనొచ్చుగా. ఎందుకంటే పాపం చేసేవాళ్ళు మళ్ళీ మళ్ళీ చేస్తుంటారు. కానీ ఆమె ఎప్పుడైతే యేసు ప్రభు యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఉంది, ఒకసారి చూస్తే లూకాసు 7వ అధ్యాయం 36 నుంచి చూస్తే యోహాను సువార్త 8వ అధ్యాయం ప్రారంభంలో వచ్చినలో చదువునగా, ఆ పాపాత్మ స్త్రీ దగ్గర ప్రభువారు చూపిన కృప సచ్చిపెట్టి నేను ఎక్కడ ఉందునో అక్కడ మీరు చెప్పుకుంటుంది. అయితే ఈ కృప అనేటువంటిది తాను ఎప్పుడైతే తన జీవితంలో అలా ఉన్నదో, యేసు ప్రభు రాళ్ళు రువి ధర్మశాస్త్రంలో 4వ వచనంలో ఒక స్త్రీ వస్తుంటే బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టుబడినో అటువారిని రాళ్ళు రువి చంపాలని ధర్మశాస్త్రం మోషే వారిని ఆక్రమించాడు కదా, ఆయనను నీవేం చెప్తున్నా అని ఆయనను అడిగెను. చూడండి ప్రేమ వాళ్ళగా, ఒక ఆమె పాపం చేసి పరిగెత్తుకుంటూ వస్తుంటే పట్టుబడి స్త్రీని వాళ్ళు తీసుకొచ్చారు, నిలబెట్టారు, పంచాయతీ చేశారు. వ్యభిచారము చేసిన స్త్రీ ఒక్కతే చేసిందా? పురుషుడు లేడు అక్కడ, ప్రభు తెలుసు కదా. అందుకని ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు ఆ వ్రేలి తీసుకొని ప్రభు రాస్తూ ఉన్నాడు. ఆ వ్రేలి దగ్గర రాసేటప్పుడు బహుశా పురుషులేమో భయపడ్డారు, స్త్రీ ఏమో కన్నీరు కార్చుంటుంది. యేసయ్యా, నీవు నా పక్షముగా ఉన్నావు, నీ కృప ఇంత గొప్పదా, జాగ్రత్త వచ్చింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పొరపాటు చేయవచ్చు కానీ యేసయ్య కృపలో నీకు అండ ఉంటుంది. చప్పట్లు దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళల జయమే. నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే. ఆ సహోదరి పట్ల యేసు ప్రభు చూపిన కృప చదువుతుంటే బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 8వ అధ్యాయంలో 10వ వచనంలో చూసి యేసు తల ఎత్తి చూచి, అమ్మా, అంత ఈజీగా ఉందా? లోకమంతా పాపాత్మురాలని రాళ్ళతో కొడుతుంటే యేసుని మహాకృప ఎట్లా అంటే తెలుసా? అమ్మా, సోదరి కూడా అన్నా, అమ్మా నీ వయసు కంటే నేను బహుశా ప్రభు కామని అమ్మ అనిపించిందేమో. చిన్నోడు అయితే కుమారి అంటాడు ప్రభు. ఈ వయసులో నువ్వు పాపం చేస్తే నీ పరిస్థితి ఎట్లా ఉందో, ఈ వయసులో రాళ్లతో పట్టుకు తప్పిస్తున్నావు అంటే నీ కుటుంబ పరిస్థితి ఎట్లా ఉందో, ఎందుకు ఆ పరిస్థితి వచ్చావో, అలాంటి వారి ప్రభు కృప అమ్మ అని పిలుస్తాడు. మే ద లార్డ్ బ్లెస్ యు ఆల్. ఆ పరిస్థితిలో ఉంటే ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు నీ పక్షాలు ఉంటాడు అని చెప్పి అమ్మాయికును పాపము చేయలేదు. నేను నీకేం శిక్షించను, నువ్వు వెళ్ళి ఇక్కడ డు నాట్ కమిట్ సిన్ అగైన్.
ప్రైజ్ లార్డ్ చెప్పండి. హల్లెలూయా. ఒక స్త్రీ చూపిన కృప, ఈ లోకము నిందించిన వారిపై చూపిన కృప ఏ కృప అంటే అది ఆప్యాయతతో కూడిన కృప. నీకెవరు లేరు, నీకెవరు లేరు, ఇంకా నాకెవరు లేరయ్యా, ఇంతమంది పక్షులు ఏ బంధువులు లేరు, వీళ్ళంతా యూదులంతా ఒకటైపోయి రాళ్లతో చంపడానికి. రాళ్లతో చంపే లైఫ్ అంటే రక్తం కారుతూ ఆ మరణము ఎవరికి రాకూడదు. కొర ప్రాణంతో ఎప్పుడు చనిపోతుందో తెలియదు, చనిపోయేదాకా కొడుతూనే ఉంటారు రాళ్లతో. యూదుల సాంప్రదాయం అది. ఆ జీవితం నుంచి ఆ మహాకృప, మరణం నుంచి జీవానికి ఇచ్చిన యేసయ్య కృప చెప్తాం. ప్రైజ్ లార్డ్, దేవుని స్తోత్రం. మరణము నుంచి జీవానికి ఇచ్చిన కృప ఆప్యాయత కూడిన కృప అండి. రెండవదిగా బీదల పట్ల ఆయన కృప చూపింది. మొదటి పాపం విషయంలో కూడా ఆయన కృప చూపాడు, నూతన జీవితాన్ని ప్రసాదించాడు. రెండవదిగా లూకా సువార్త 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, దీనులకు వండాయనే భక్తిహీనులు కూల్చును, దీనులకు వండాయనే భక్తిహీనులు కూల్చును, సితారాతో దేవుని స్తుతులతో స్తోత్రము గానము చేయుటయే పక్షంగా కూడా ఆయన చూపిస్తాడు. ఒక ఆయన విందు చేసి ఘనంగా ముందు భేదలు కలగలేదు, అందరినీ పరిచయం ఉన్న వాడిని ఆ లెవెల్లో అందరిని పిలిచాడు. ఆ పిలిచిన తర్వాత వాళ్ళు ఎవరు రాలా. చూడండి 16వ వచనము, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను, విందు కాలమందు అతడు సిద్ధమైనది. ఇప్పుడు రెండంటిగా చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే ఏక మనసుతో ఇక వరుసలు చెప్పుకుంటూ వస్తున్నారమ్మా. మొత్తడేమో నేను పొలం కొన్నాను, రెండోవాడు నేను ఇల్లు కొన్నాను, మూడోవాడు పెళ్లి చేసుకున్నాను. మీరందరూ సాకులు చెప్తున్నారు. దేర్ ఇస్ అన్ ఇన్విటేషన్ ఆఫ్ ద బ్యాంక్వెట్. బ్యాంక్వెట్ అంటే చిన్న చిన్న 1-2 కోర్లు వేసే విందు కాదు, అన్ని రెడీగా ఉంటాయి. అక్కడ బఫే సిస్టమ్ అన్న చూసారు, అక్కడ అన్ని రెడీగా ఉంటాయి. నీ ఇష్టం వచ్చి తినొచ్చు, ఎంతైనా తినొచ్చు, లిమిట్ లేదు. మన దగ్గర కూర వేస్తే రెండోసారి తీసుకెళ్తున్నారు అనుకో, అందరూ చూస్తారు ఎవరి దగ్గర తీసుకెళ్తున్నాడు కూర అంటారు కదా. అప్పుడు అట్లేదు. బ్యాంక్వెట్ అంటే విందు, ఎంతైనా భుజించవచ్చు, నీ ఇష్టం. ఎంతమంది తీసుకెళ్ళచ్చు, నీ ఇష్టం. అక్కడ అలాంటి విందు ఏర్పాటు ఆహ్వానం పడితే రావడం సాకులు చెప్తున్నారు. మరి వెళ్ళండి, వెళ్ళిపోయి అక్కడ బీదులు ఉన్నారంట, వారి దగ్గర అర్జెంటుగా వెళ్ళిపోయి నువ్వు త్వరగా చదువునా. అప్పుడు దాసు తిరిగి వచ్చి తన యజమానికి తెలియచేయగా యజమానుడు కోపపడి, నీవు చూడడానికి జాగ్రత్తగా అర్జెన్సీ, నీవు త్వరగా వెళ్ళి పట్టణ వీధుల్లోనికి సందులోకి వెళ్ళి బీదలను, మొదటిగా 2 అంగహీనులను, గుడ్డివారిని ఇక్కడ తోడుకుంటామని చెప్పారు. చాలా విషయం. 4 రకాల 4 టైప్స్ ఆఫ్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్. మొదటిగా ఒక చెయ్యి లేకుండా ఒక చెయ్యి ఉన్నాడు పట్ల. 2 ఒక కాలు లేకుండా ఒక కాలుతో ఆయన తీసుకురా. ఒక కన్ను లేకుండా ఒక కన్ను, సంపూర్ణంగా అవయవాలు పోగొట్టుకున్న వారిని డిజేబుల్డ్ అంటారు. వారిని పట్టుకుని నాకు పర్వాలేదు, బీదవారిని తీసుకున్నా నాకు పర్వాలేదు, గుడ్డివారు వచ్చినా, గుడ్డివారు ఎవరు వచ్చినా నాకు పర్వాలేదు. ఎందుకో తెలుసా? వాళ్ళందరికంటే వీళ్ళ రుచికరమైన భోజనం ఆగిపోతుంది. త్వరగా అన్నాడు కానీ
తీసుకెళ్ళి పంచండి అన్నాడా? జాగ్రత్త ఆలోచన. ఈ భోజనం పేదోడికి ఇచ్చేయండి అన్నాడా? మనం మిగిలితే ఏం చేస్తాం? హాస్టల్కి ఇస్తాం భోజనం. మిగిలితే మీరు తీసుకెళ్ళండి. ఎందుకు? ఆ పేదవారు మన ఇంటికి వచ్చేటువంటి స్టేజ్ కాదు వాళ్ళది. మన ఇల్లు చాలా ఖరీదైన వాళ్ళ కోసం టేబుల్స్ వేసి ఈ విందు అనేకమైనటువంటి వారి కోసం రెడీ చేసిన విందులో భోజనం మిగిలితే పంపొచ్చాము. కానీ ఈ యజమానుడు లెట్ దెమ్ కమ్. ఎంత ఆత్మీయమనమో తెలుసా? ఎంత మహాకృపో తెలుసా? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన యూదుల కోసమే కాదు, యూదులు నిష్ఠగా ఉంటారు ఆ పరలోకపు విందులో పాల్గొనడానికి పేదలైనటువంటి భారతదేశం, అంగవైకల్యం ఆఫ్రికా ఖండం, అన్ని దేశాల్లో లోకమంతటి కూడా వెళ్ళండి, సువార్త ప్రకటించండి, చెప్పండి, సమస్త జనులను నా శిష్యులుగా చేయండి. లెట్ దెమ్ కమ్ టు మీ. మనం కూడా ఆ గుంపులో ఉన్నాం. దేవుని సభ్యులు వెళ్ళలేయ. అర్థమైందా? మన యూదులకు కాదు, పేదవారు, అట్టడుగు ప్రజలు, ఎక్కడో ఉండేవాళ్ళం. పల్నాడు మిషనరీ హైర్ గారు పల్నాడు రణచంద్రులు స్టార్ట్ చేసి రాస్తారు. ఇటు వెళ్ళిపోయి రేపల మూలకి వెళ్ళిపోయి రేపల అయోగాలు సైన్స్ స్టార్ట్ చేశారు. అవునా? అక్కడ చదువుకున్న ఏసీ కాలేజ్ స్టార్ట్ చేశారు. కుక్కలర్మ హాస్పిటల్లో చచ్చిపోతున్నారు కనలేక. నువ్వు రామ్మా అని చెప్పి 6 నెలలు లెటర్ రాస్తే వాళ్ళు వచ్చి హాస్పిటల్. దేవుని మహాకృప పేదల పట్ల చప్పట్లు దేవుని చూస్తాం. హల్లెలూయా. ఈరోజు ఈ స్థితి మన దేవుడు ఇచ్చాడంటే హిస్ గ్రేస్, ఆయన కృప. ఆయన కృప మనల్ని హెచ్చుగా వచ్చింది. పేదలను చూసిన దేవుని మహాకృపకి నువ్వు వందనాలు చెల్లించాలి. పేదల ఆదరణ దేవుని కృప చూపించి ఈ లోకంలో ఎలా వచ్చినా కూడా అబ్రహాం రాము అనుకున్నాడు మనం చెప్పుకోలేదా? దేవుని ఇస్తాడు. నువ్వు బీదవాడు అనుకోవద్దు. ఆధ్యాత్మికంగా నేను పాపిని అనుకోవద్దు. పాపి పక్షము ఉన్న కృప, ఆప్యాయత కూడిన కృప, ఈ పేదల పక్షం వచ్చిన కృప, ఆయన మర్సిఫుల్ కనికరముతో కూడిన కృప. అరే నా బిడ్డ ఏ పోషణ లేకుండా ఎవరు కూడా ఉండకూడదే. చిన్న సంఘటన జరిగింది నిన్నే. అమ్మగారు బాగా స్కూలు అప్పటికంతా బిజీ ఉంటే, మీ తెలుసు మనం టిఫిన్ చేయం, నీళ్ళు మర్చిపోయారు, ఇల్లు మర్చిపోయారు, ఒక మాట టీ ఇస్తుంది. మా రమేష్ గారి గురించి చిన్న సాక్ష్యం. అయ్యా మాకు ఈ ఇంటికి 2 తీసుకురా, 2 ఇడ్లీ, సరే పూరి తీసుకురా. అయ్యగారు ఏదో పట్ల బాబా తీసుకొచ్చాడు. 2 దోశ, ఒకటొకటి 2 ఇడ్లు 1 దోశ అని పెట్టాడు. దైవ సేపు ఇంటికి వచ్చాడు. మా తమ్ముడు వచ్చాడు. ఎవరు వడ్డించలేదు. రమేష్ గారు నువ్వే వడ్డించన్నా. ఏదేం చేశాడు? 2 ఇడ్లీ దోశ కూడా పెట్టేసాడు. మా ఆగలం ఏం చేయాలా? ఈ చివరికి 2 దోశలు అయిపోయి, 2 ఇడ్లీ అయిపోయి, 2 ఇడ్లీ మిగిలినాయి. ఈ అమ్మగారు ఎక్కడ నేను తినగా బాగుంది, మంచి ఇంపార్టెంట్ పనికి వెళ్ళాలి, మధ్యాహ్నం భోజనం వండుకోలేదా, దినాడుకోలేదు. ఆ 2 ఇడ్లీ కోప్పడి చెలవుడు తిని, దేవా కనీసం ఇదైనా ఇచ్చావు, నీకు వందలని చెప్తాను. చెప్పబడదాం ఒకసారి. నీకు అన్ని ఉన్నంత మాత్రాన తినాలని గ్యారెంటీ ఉందా? లేదు. మనకు ఎన్నిసార్లు వేసారండి? ఓ హోటల్కి వెళ్తే లేదమ్మా చెప్పారు మొన్న ఈ మధ్య నేను పోషించువాడు సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలి గొన్నెన్నా, సింహపు పిల్లలైనా ఆకలి గొన్నెన్నా, నీ పిల్లలు ఆకలితో నిత్యుడు తండ్రి నిన్ను నీ పిల్లలను పోషించునుగాక. పోషించడం అంటే మనకు బియ్యం లేక, పోషించడం అంటే నీకు డబ్బులు లేక,
పోషించుకుంటే మన ఇంట్లో ఇంకలే కాదు, ఆ భోజనం తినే అవకాశము దయచేయి ప్రభు. సిలిండర్లు అయిపోతే ఎంతమంది ఇళ్ళ చుట్టూ తిరుగుతారు, అవునా? నువ్వు ఇచ్చిన గ్యాస్ని బట్టి, నువ్వు ఇచ్చిన పొలాలను బట్టి స్తోత్రాలు, నువ్వు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు. దేవ కడుపున భుజించే శక్తిని ఇచ్చిన స్తోత్రాలు. దేవుడు ఆరోగ్యం అంటే నిజంగా కడుపున తినే శక్తి, బీదలను చూపే కృప, కనికరంతో చూసి ఆ బీద లాంటి వారి పక్షం దేవుడు రక్షణ. ఆధ్యాత్మిక మర్మం, వాక్యం అనే ఆహారం లేక మన జీవితాలు వెచ్చలున్నప్పుడు వాక్యం అనే ఆహారాన్ని పంచిన దేవుని కృప, దేవుని స్తోత్రం. ఆమె చెప్పండి, ఆమె వాక్యం దేవుడు మనకి ఇచ్చాడు. మూడవ కృప, నీ వేదన పడి నాయకుడు అయినా ఉద్యోగస్తుడు అయినా ఆ పరిస్థితులు నీవు రాలేకపోయినప్పుడు దేవాలయం దగ్గరకు వచ్చి రొమ్ము కొట్టుకుని నేను పాపినని పశ్చాత్తాపడే కృప, సుంకరి పైన. చూడండి, లూకాసువార్త 18:14 ఆయన 2 జిల్లాల కలెక్టర్, ఆయన సుంకరి, ఆయన అంటే పన్ను వసూలు చేసే ఆయన పేరు. ఆయన ఎందుకు మరి తన జీవితంలో ఒంటరిగా వచ్చి, ఆరోగ్యవంతుడే, అధికారం ఉన్నవాడే, ఆయనకేం తక్కువ లేదు కాదు, దేవాలయం దగ్గరకు వచ్చి తన మనస్సులో నెమ్మది లేదు, సమాధానం లేదు. బహుశా ఇందాక చదువుకున్నటువంటి వాక్య భాగంలో నేను సమాధానాన్ని కోరుకుంటున్నాను కానీ దొరకటం లేదు, నిద్ర పట్టడం లేదు. ఈ పరిస్థితిలో దేవాలయం దగ్గర చదువుకోవచ్చు చదువున్నాను. అయితే దుఃఖరి దూరముగా నిలుచుంది, ఆకాశము కళ్ళెత్తెనెను, ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొచ్చు, దేవా దేవా పాపినైన నన్ను కరుణించుమని అంతేనమ్మా. చూడండి, ఏ 2-3 పాయింట్లు ఉన్నాయి అక్కడ. పైకెత్తే ధైర్యం లేదు. సూర్యుడు మధ్యాహ్నం 12 గంటల టైంలో మీరు ఒకరు పైకి చూస్తారమ్మా, చూడగలరా? ఎందుకని? ధైర్యం లేదు. ఎందుకని? మన కళ్ళు ఆయన చూసేంత శక్తివంతమైన కళ్ళు కాదు. దేవుని చూడటానికి ఆదాము అవ్వను మాత్రమే దేవుని చూశాడు ఏదైనా వనంలో. ఆ తర్వాత వారి నేత్రాలు మూయబడ్డాయి. మన కళ్ళు వచ్చిన వాళ్ళ పాపం ద్వారా. ఈ పాపము కన్నులతో ఆకాశము కన్నెత్తి, అయ్యా నీకు ఆకాశం కన్నెత్తి చెప్పుకున్నంత అర్హత కూడా నాకు లేదు. మన పెద్దవారి దగ్గరికి వెళ్ళినప్పుడు నా పని చేసి పెట్టి రొమ్మించుకుంటామా, చేతులు పెట్టండి వంగి, అంతే కదా. నీ సరగారు అనుకుంటుంటే డాక్టర్ దగ్గర తాగట, సరగారండి సరగారండి సార్ అవునా, ఎవరు రాసిపెట్టరు. ఎట్లా అన్నారు? చాలా తగ్గించుకొని సూపరెడ్డి గారు కలిసి ధైర్యం లేదు, మేడం గారు కలిసి అర్థం అంతగా లేదు. ఏం చెప్తారు? సార్ అన్నా నాకు అవునా కదా. ఏం లేక సూపరెడ్డి అమ్మో వద్దన్నా, నువ్వు చెప్పన్నా నా పక్షంగా, నువ్వు నా పక్షం చెప్పను అంటే అర్థం ఏంటో తెలుసు. నీ కృప, దేవుని మహాకృప, ఎప్పుడైతే నువ్వు సమాధానం కోరుకుంటావో, సుంకరి ప్రార్థన నేర్పుమయ్యా, ప్రార్థన వినేసి చాలా గొప్ప ధనవంతులు ఆయన, ఆయన పేదవాడే కాదు. ఆ సుంకరి దేవాలయం వరకు వచ్చి పాపినైన నన్ను కరుణించు మొత్తం. అంతకుముందు ఆకాశం యొక్క కన్నుెత్తకుండా నేను యోగ్యుడను కాను. తన జీవితంలో తన కళ్ళు కానీ తన లైఫ్లో ఆయన చూసే కన్నులాగా అంత లేదయ్యా. వంగి నమస్కరించి 3 దేవాలయంలో అడుగు పెట్టడానికి నేను యోగ్యుడను కాను అని
3 స్టెప్స్, డినైయింగ్ స్టెప్స్. తగ్గింపు జీవితంలో దేవుని చూడాలని అంటున్నాడు, 2 పాపని అంటున్నాడు, 3 దేవాలయం వచ్చే ధైర్యం కూడా నాకు లేదంటున్నాడు. ఎంత గొప్ప ప్రార్థన అండి! నీ ప్రార్థన జవాబు రావాలంటే నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టాను అన్న ప్రార్థన నీకు రావాలంటే నీలో తగ్గింపు జీవితం సొంతంలాగా ఉండాలి. సొంతంలాగా బయట తగ్గించుకోవద్దు. బయట ఎక్కడ కూడా మనం బాగానే ఉండాలి. దేవుని సన్నిధిలో ఒంటరిగా ఉన్నప్పుడు, ఒంటరిగా నువ్వు చేసుకునే ప్రార్థన పెదవులతో ఏక మనసుతో నీవు నీ కుటుంబం చేసుకునే ప్రార్థనలో ఐఎమ్ నథింగ్ లో నేను ఎక్కడెక్కడెక్కడాడితే వాస్తవం గారు ఎవరండి మేడం గారి దగ్గరికి అమ్మగారికి సంతకం పెడితేనే ఈ నెల జీతం లేక లేదు. ఆమె చూస్తే ఎట్లుంటాడు. వెళ్ళిన తర్వాత చాలా నమస్కారం ఆమె తీసుకెళ్తే నేను తీసుకోను, నేను తిన్నాను చూడండి. సరే ఓకే, షాలు పెట్టుకుంది అమ్మగారు. నాకైతే అడిగేటో ఉంటుంది. మామూలుగా నిజంగా ఆహ్వానిద్దాం అనుకున్నా, ఆ రోజు ఆదివారం వచ్చింది. పాప నిజంగా మేము మనసుగా రైట్. కానీ పాస్టర్ గారు నేను చెప్పిన తర్వాత గొప్ప సాక్షి. పాస్టర్ గారు నాకు ఎప్పుడైనా బాధ వస్తే సోదరి గారు అమ్మగారి ప్లేస్ వచ్చిన సోదరి గారు అందరూ భయపెట్టారు. ఆమె అంతేక చెప్పారు కదా, వారు బట్టి ప్రార్థన చేస్తారు. మీరు నాకు ఏదైనా బాధ వస్తే నేను ప్రార్థన చేసుకుంటానండి, నేను కూడా బైబిల్ చదువుకుంటానండి. దేవునికి కృప చూపే దేవుడు, నిన్ను కృప చూపి కరుణించే దేవుడు, నీ ప్రార్థన జవాబిచ్చే దేవుడు, నీకు నైవేద్యం పెట్టిన ప్రతి కాలంలో నీ మొన్న అలకిచ్చే దేవుడు, తెల్లవారుజాము చదువుకున్న వాక్యం చదివి నీతో మాట్లాడిన దేవుడు కృప కలిగిన దేవుడమ్మా. నా సోదరులారా, బిడ్డలు చూస్తున్న వారా, నా శ్రమలో నేను యెహోవాకు మొర్ర పెట్టుకుని ఆయన నాకు ఉత్తరం ఒక ఇడ్లీ తింటేవి. దేవుని కృపట్లా ఉంది. ఈరోజు సంతోషంగా రాత్రి 7:30 గంటలకి ఎవ్వరికి చెప్పొద్దు, మీకే సర్టిఫికేట్ ఇస్తున్నా. ఆ సంతకంతో 10 మంది జీవితాలు అక్కడ కూడా ఆగిపోకుండా దేవుడు కృప చూపాడు. దేవుని స్తోత్రం. ఇది సాక్షి, ఇది సాక్షి మన జీవితంలో. ఆయన కృప చూపే దేవుడని పాపాత్ములైన స్త్రీ పక్షంగా ఆయన పక్షముగా ఉండి ఆమెను అదుపును అమ్మానిపించిన కృప. రెండవది, తన బీదల పక్షంగా నీకు ఆహారం లేకపోయినా కూడా నీ ఆహారం నుంచి పోషించే కృప. మూడవది, ఉన్నప్పుడు 5 రెట్లు 2 చేపలు ఆయన పోషించేది ఆకలితో చంపాడు ఆయన కొండ మీద బీదల పక్షంగా. మూడవది, ఇదిగో మా జీవితాలు సుంకరి పైన చూపిన కృప దేవుడు మన పైన చూపును గాక. ఆమె చివరిగా పౌలు గారు తన శ్రమంలో కొన్ని రాసిన 2వ పత్రిక 12:9 వచ్చింది, కొన్ని రాసిన 1వ పత్రిక 15:9 వచ్చింది, 2:9 వచ్చినాడే, 1 కొరింథీ 15, 2 కొరింథీ 12లో ఆయన కృప శ్యామలో ఉన్న వారికి కూడా ఆయన కృప చూపేవాడండి. అంత మాత్రం విడిచిపెట్టాడు ఆయన. చూడండి ఒకసారి చదువునా. ఆయనను నేను ఏమై ఉన్నాను. అబ్బా మళ్ళీ చదువు. ఆయనను నేనేమైనానది దేవుని కృప వలనే ఉన్నాను. దేవుని స్తోత్రం. వారందరికంటే ఎంతమంది ఏ సేవ చేశారు నాకు తెలియదు, కానీ యేసు ప్రభు శిష్యులు ఏం చేయాలి నాకు తెలియదు, కానీ వారందరికంటే నేను ఎక్కువ మరి ఎక్కువ ప్రయాసపడిన శ్రమపడితే. ఆమేన్, ఆమేన్. నువ్వు కష్టపడుతున్నావు అనుకున్నావు, పౌలు గారు మాట్లాడుతున్నా, ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైన దేవుని కృపయే. నీలో ఆయన ఉన్నాడు. ఈస్టర్ పండుగ తర్వాత 40 దినాల తర్వాత మనం నేర్చుకున్నట్టు 5 వారాల ప్రసంగాల్లో నీలో ఆయన ఉన్నాడని తెలుసుకోండి. నీలో ఆయన ఉన్నప్పుడు దేవుని కృప నీకు తోడైండును గాక. ఆమేన్. ఇంక నీ భయం ఎందుకు? నాలో ఉన్నాడు ఆయన. ఎందుకు వచ్చారు అది నా పాట నేను పాడేవాడు. జీవించువాడనిక నేను కానేకను, నాలో క్రీస్తేసుడే జీవించి నడిపించు
జీవించువాడనికా నేను కనికను నాను క్రీస్తేసుయే జీవించి నడిపించును. హల్లెలూయా 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 స్తోత్రములు. రాజు యేసుకు మారాజు క్రీస్తుకు మహిమలు పొందితే జయమే జయమే యేసు నామములో జయమే 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 సాతాను కై జయమే సాతాను కై జీవించువాడు నేను కాదన్నాడు పౌలు. నాలో క్రీస్తు నాకు తోడైన కృపయే కష్టపడుతుంది. ఇప్పుడు చెప్పండి, శ్రమ పడుతుంది మనమా? మన తోడైన యేసు, మన తోడైన యేసు అంతే. నువ్వు బాధపడద్దు, నీ తోడైన యేసు కృప. పౌలుకు తోడైన కృప శ్రమలలో ప్రయాసలో మీకు తోడైనను కాక. ఆమేన్. నా దేవుని బిడ్డలారా, ఈ రాత్రి చివరిగా ఒక్క సోదరుడు ఫ్యామిలీ పరంగా నేను 4తో ముగిద్దాం అనుకున్నా. కుటుంబ పక్షులు యవనస్తులారా, తప్పిపోయి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళారా, ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఆ 15వ అధ్యాయం లూకా సువార్తలో దేవుని కృప, ఒక తండ్రి ప్రేమ, ఒక తల్లి ప్రేమ, ఆ కుటుంబ ప్రేమ ఎక్కడికి పారిపోయినా కూడా అతను తీసుకొచ్చిన దేవుని కృప, తప్పిపోయిన కుమారుడు తోడైన కృప మన యవ్వన బిడ్డకు తోడైనగాక. పొరపాటు చెప్తుంది రోజు. పాపం అనే మాట కంటే పొరపాటుని దిద్దుకుంటాం. ఆమె అమ్మ అన్న యేసు కంటే పాపులే కాదు కదా మనం. పాపాత్మల స్త్రీని అమ్మాని పిలిచిన యేసు రాత్రి మనపై కృప చూపాడు. మనం ఇచ్చే నా శ్రమలో నేను యెహోవాకు మొర్ర పెట్టింది. ఎలా మొర్ర పెట్టాలి? నాకు దిక్కు లేదు, లైఫ్ ఆర్ డెత్, చంపుతుంటే ఆ చంపబోయే పరిస్థితిలో నిందలు మోసిన సోదరి పక్షం మన యేసు మనకు తోడై ఉంటాడని నమ్మాలి. నేను వీధిదారులను వీధివాడను, ఇక నా జీవితం అంతా జీరో అయిపోయింది అనుకున్నప్పుడు ఆయన మహాకృప చూపలేదా? మారా జీవితాన్ని మధురంగా మార్చి నయోమిని ఆశీర్వాదం తల్లిగా చేసిన కృప మనం ఎందుకు దిగులు పడాలి? అది కూడా గొప్ప కృపే కదా. బేదలకుంటే నేను పోషించిన కృప ఉన్నది కదా. అయ్యో, ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా తట్టుకున్న సుంకరి ఏకాంతం వచ్చినప్పుడు ఆయనకి నెమ్మది కలుగు చేసిన కృప ఉంది కదా. సేవలో ప్రయాసపడుతున్నావా? నీకు పౌలుకున్నటువంటి శ్రమపడుతుంది ఏది కాదు, నాతో ఉన్న కృపయే కదని యేసుని కృప ధ్యానం చేయలేదా? భయపడవద్దు. మనం ఒకటే చేయాలి, నా శ్రమలో నేను యెహోవాకు అంతే. యెహోవాకు మొరపెడదాం, జవాబు పొందాం. తప్పైన కుమార్ తెలుసుకున్నాడు, పొరపాటు దిద్దుకున్నాడు. ఈ రాత్రి దేవుని మహాకృప నీపై ఉండాలంటే పొరపాటు దిద్దుకున్నాం. అందరు గుణితాలు కరెక్ట్గా రాస్తారా? టీచర్ గారు సెర్చ్ చేయలేదా? అందరికి కీ వస్తుందా? రాదుగా చిన్నపిల్లడికి అందరు ఎక్కలు కరెక్ట్గా వేస్తారా? అందరికి ఇంగ్లీష్ పూర్తిగా వస్తుందా? అందరు లెక్కలు అన్నీ రాస్తారా? ఫెయిల్ అవ్వమా మనం? నువ్వు ఫెయిల్ అయ్యేమనుకో, నీ పొరపాటు చేసేమనుకో, అనుకున్నప్పుడే దిద్దుకుంటావు, అనుకోకపోతే కరెక్ట్ వేస్తావు. నాకు నేర్పినందును కార్డ్స్ నేర్పిన జాయిన్ బ్రదరు, ప్రభావం నువ్వు పాటేసేటప్పుడు నువ్వు కరెక్ట్గా వేస్తున్నావు అనుకోబాక, నువ్వు ఎక్కడ తప్పు వేస్తున్నావు నీకు అర్థమైంది. నేను కరెక్ట్ అన్నావా? నీకు ఎప్పుడు రాదున్నాయి. నువ్వు ఏ రీడ్ తప్పు వేస్తున్నావు, ఎక్కడ పాట నువ్వు స్వరం చక్కగా పాడతావు, నువ్వు క్యాష్ చేసినప్పుడు కనుక ఆ రీడ్ పక్కపోతే నువ్వు సరి చేసుకోవడానికి నాది పొరపాటు తెలుసుకుని పక్క రీడ్ మీద ఏలు పెట్టి అన్నాడు దేవుని స్తోత్రం. అమెరికాకి పాస్టర్ పొరపాటును చేస్తున్నానని ఒప్పుకొని శుక్రేమనమ్మా పాపినైన నన్ను నీ కృప దేవుని దగ్గర పొందాలంటే పొరపాటు సరి చేసుకుందాం, తిరిగి మళ్ళా చేయకుండా ప్రభు దగ్గర జాగ్రత్త అది నడిపించలేదు. పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయను కాక. ఆమె అందరూ నిలిచి పెడదామా? మళ్ళీ ఆ పాట పాడుకుందామా? మహోన్నతుడా నీ కృపలో నేను
నివసింతుడా నా జీవిత ధన్య అందరూ చూడండి, ప్రార్థిస్తున్నాం. మహోన్నతుడా నీ కృపను చూడా మహోన్నతుడా వడబారని స్వచ్ఛము నాకై పరమందు దాచి ఉంచితివా. వడబారని స్వచ్ఛము నాకై పరమందు దాచి ఉంచితివా. ఆయన చాటును ఉంటాను, పొరపాటు సెట్ చేసుకుంటాను. ప్రార్థన చేసుకున్నామా? దయచేసి గురించి ప్రార్థన చేస్తారు. దేవా కరుగల తండ్రి నీకు స్తోత్రమయ్యా. అందరూ ప్రార్థన చేసుకోండి. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడి ప్రతి మాట ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రాలు స్తోత్రం పరిశుద్ధులు నీకు తండ్రి. ఈ రాత్రి మీరు పలికిన ప్రతి మాటను బట్టి నీ కృప నా శ్రమలను యెహోవాకు మొరపెడుతుంది. ఆయన నాకు ఉత్తరం ఇచ్చిన కృప, యెహోవా నా మగాలకి ఇచ్చాడు. నిజమే నాయన, ఒంటరి వ్యక్తి రాళ్లతో పట్టుబడుతున్న సమయంలో పాపాత్మురాన్ని అమ్మ అని పిలిచిన కృప, బేదల పక్షుల మందు చూపించి అనేక మందిని పోషించిన కృప, ఆకలి అవుతుందేమో నా బిడ్డలని 5 రెట్లు చెప్పలు మార్చిన కృప, ఇంకేముంది నా తండ్రి అన్ని ఉన్నాయి నెమ్మది లేదని శంకరి ప్రార్థనలు, శంకరి జీవితంపై చూపిన కృప మాకు ఇచ్చాడు. పాల్గొబడ్డ శ్రమలన్నీ కూడా కృప, నేను కాదు పడింది నా ప్రయాసపడి నేను కాదు, నాకు తోడైన ఆయన కృప, కృపని సేవిస్తుంది. కుటుంబం నుంచి పారిపోయిన ఎవరు తీసుకొచ్చారు, నీ కృపలో బలపరచండి. మా జీవితాన్ని ఆనందకరంగా ఆశీర్వాదకరంగా చిగురింపజేసిన జీవితాన్ని దయచేయండి. వాక్యం ఉన్న ప్రతి బిడ్డ నీ కృపలో ఆనందించే వారికి చేయండి. యేసు నామములో కూర్చున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చున్నాం. థ్యాంక్ యూ.